లాస్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ ఇది. ఆ కారణం మా అన్నయ్య తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం. ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది. ఆ బాధతో మరియు ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఏడుస్తూ చెప్పింది. ఒకవేళ నేను ఆ రోజు నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు వదిలేయ్ అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను. ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహాలిస్తూ వచ్చాను. నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు. నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు. కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా. ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది, నీ కుటుంబం సభ్యులంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు వాళ్లకు అండగా ఉండాలి. నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను. ఆ రోజంతా ఆలోచించాను. అప్పటి వరకు నవనీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు, కానీ ఇప్పటి నుండి నాకు తను దేవత. నిజంగా తను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితుల్లో ఉండకపోయేవాడిని. నిజానికి అప్పుడప్పుడు ప్రేమ పిచ్చోలు ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో. తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకు బాధ్యత కూడా తెలిసింది. నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది నవనీతనే అని నా మనసుకి నేను సమాధానం పరుచుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను. మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది. తనే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి స్నేహం. స్నేహంకి గతం గురించి అంతా తెలుసు. నన్ను తను అర్థం చేసుకుంది. ఇప్పుడు మేము ఇద్దరం పిల్లలతో సంతోషంగా ఉన్నాము. నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు. ఒకరు నవనీత, మరొకరు స్నేహం. ఇది ఒక అబ్బాయి పిచ్చి ప్రేమ కథ.